గాన కోకిల, క్వీన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్. ఎస్. జానకి గారి గాత్రం కేవలం ఒక స్వరం కాదు. అది కొన్ని తరాల శ్రోతల భావోద్వేగాల సమాహారం. 6 దశాబ్దాల పాటు దాదాపు 48,000కు పైగా పాటలతో అలరించిన ఎస్. జానకి గారి అద్భుతమైన గాన నైపుణ్యాలు, అలాగే ఆమె పాటల ప్రత్యేకతలపై ఒక సమగ్ర విశ్లేషణ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే చూడగానే నమ్మకంగా ఈ వీడియోలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉంది అని చెప్పి భావించి లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టండి, సాత్యకి అని మహాభారతం సిరీస్ ఒకటి చేస్తూ ఉన్నాను. 6 వీడియోస్ వస్తాయి. అందులో ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆ సిరీస్ లో ఉన్న 6 వీడియోస్ చూడండి. చాలా చాలా ఆసక్తికరమైన మహాభారత వ్యూహాలు, యుద్ధము కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి వివరించడం జరిగింది. ఆ వీడియో లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో కూడా ఉన్నాయి. ఇక విషయానికి వస్తే, ఎస్. జానకి గారు 55 ఏళ్ల సుదీర్ఘ కాలం, అంటే దాదాపు 5-6 తరాల కథానాయికలకు అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్య గానం చేశారు. వయసు మీద పడినా సరే ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గాన శైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో ఎస్. జానకి గారి కెరియర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్దీ పాటలు పాడారు జానకి గారు. క్లాసికల్ మాస్టరీ, అంటే క్లాసికల్ రాగాలు, స్వరాలు, గమకాలు అపారంగా ఉన్న అద్భుతమైన పాటలు పాడారు. ఉదాహరణకు, మీలో నిన్న కొంతమంది కామెంట్ సెక్షన్ లో కూడా రాశారు, మీకు నచ్చిన పాట ఏమిటి ఎస్. జానకి గారిది అని నేను అడిగితే, నీలీల పాడేద దేవా అనే పాట గురించి రాశారు. ఆ పాట అండి చాలా చాలా అద్భుతమైన పాట, చాలా సంక్లిష్టమైన పాట. నాదస్వరంతో పోటీ పడి ఎస్. జానకి గారు పాడారు. 1962లో మురిపించే మువ్వలు అనే సినిమా వచ్చింది. సంగీతం ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు గారు. జానకి గారు సావిత్రి గారికి నేపథ్య గానం పాడినటువంటి పాట నీలీల పాడేద దేవా. నాదస్వరంతో ఆ స్థాయిలో పోటీ పడి అంత సంక్లిష్టమైన పాట పాడడం అంటే ఆ ఒక్క పాట 5,000 పాటలకు సమానం. ఆ పాట కంపోజ్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి సంక్లిష్టమైన పాటలు పాడారు జానకి గారు. ఇక జానకి గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక చిన్న పోలిక ఉంది. ఎస్పి బాలు గారు మిమిక్రీ చేస్తారు అన్న విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మిమిక్రీతో పాడడం, రామారావు గారికి ఎలా పాడాలి, నాగేశ్వరరావు గారికి ఎలా పాడాలి, లేదు ఒక కొత్త కథానాయకుడికి ఎలా పాడాలి, ఇవన్నీ ఈ మెళకువలు తెలిసిన వ్యక్తి బాలు గారు. అలాగే అండి, మిమిక్రీ చేస్తూ పాటల్లో ఆ మిమిక్రీని మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించినటువంటి వారు ఎస్. జానకి గారు. 16 ఏళ్ల వయస్సు, శ్రీదేవి గారి సినిమా. అందులో అందరికీ గుర్తుండే పాట, మొట్టమొదటి పాట. ఆ పాట ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. ఆ మధ్య మనం భారతీ రాజా గారు పరమపదించినప్పుడు 16 ఏళ్ల వయసు సినిమా గురించి మాట్లాడుకున్నాం. కానీ ఆ పాట కంటే అందులో ఇంకో పాట ఉంటుంది. చంద్రమోహన్ గారు ఆ శ్రీదేవిని నవ్వించడానికి ఓ పాట పాడతారు. కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే అని చెప్పి పాట ఉంటుంది. ఆ పాట వినండి. అందులో దాదాపు 2వ చరణంలో అనుకుంటాను, ఒక తోటలో నుంచి ఓ స్వరం వినిపిస్తుంది, ఓ పెద్దావిడ స్వరంలాగా. ఎవరబ్బా పాడేది అని చంద్రమోహన్, శ్రీదేవి ఇద్దరు ఆసక్తికరంగా చూస్తుంటే ఆ పాట వినిపిస్తూ ఉంటుంది. పాట క్రమక్రమంగా వారికి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఎవరయ్యా అంటే ఆ పొలంలో నుంచి బయటికి వచ్చే ఓ పెద్దావిడ. ఆమె గొంతు జానకి గారి గొంతు. అంటే పండు ముసలావిడ గొంతును అనుకరిస్తూ జానకి గారు ఆ పాటలో మనకు వినిపిస్తారు. అంటే ఆలోచించండి, ఒకే సినిమాలో 16 ఏళ్ల వయసు సినిమాలో దాదాపు 16 ఏళ్ల వయసున్న హీరోయిన్ శ్రీదేవికి పాట పాడి మెప్పించారు. అదే సినిమాలో పండు ముసలావిడ గొంతుతో కూడా పాడి మెప్పించారు. అది జానకి గారి ప్రత్యేకత. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సప్తపది సినిమాలో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లవాడి గొంతు, మరి మరోపక్క అదే సినిమాలో పెద్దవాళ్ల స్వరం, అవన్నీ కూడా అండి జానకి గారు మనకు వినిపిస్తారు. ఇక సాగర సంగమం, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో కూడా ఆ పిల్లవాడి గొంతు జానకి గారి గొంతే. చాలా మందికి తెలియదు. రెగ్యులర్ గా పాటలు వినే వాళ్ళకి తెలుస్తుంది, కానీ టక్కున ఫస్ట్ టైం వినేవాళ్ళు జానకి గారి గొంతు, ఆ పిల్లవాడి గొంతు అని ఆశ్చర్యపోయే పరిస్థితి. అంటే చైల్డ్హుడ్ అండ్ ప్లేఫుల్ వైబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిలిపిదనం గాని, అమాయకత్వం గాని, అంటే చిన్నపిల్లల గొంతుతో పాడే పాటల్లో అసలు ఆమెను కొట్టేవారు లేరు. ఆమె దరిదాపులకు కూడా ఏ గాయనీమణి రాలేరు. గోవుళ్ళు తెల్లన పాట మనం వింటే మనకు అర్థమైపోతుంది. అంటే చిన్నపిల్లలు పాడితే ఎలాంటి అమాయకత్వం,
స్పష్టత ఉంటాయో ఆ గొంతును ఆమె అద్భుతంగా పలికించారు. మరొకటి నాకు గుర్తున్నది, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన నవల. టక్కున నాకు నవల పేరు గుర్తు రావట్లేదు. జంధ్యాల గారు ఆ నవలను నరేష్ను హీరో పెట్టి శ్రీవారి శోభనం అనే ఒక కామెడీ సినిమా తీశారు. కొంచెం అడల్ట్ కంటెంట్ టైప్ లో మనకు కనిపిస్తుంది, కానీ జంధ్యాల గారు హ్యాండిల్ చేశారు కాబట్టి చాలా నీట్ గా హ్యాండిల్ చేశారు. శ్రీవారి శోభనం అందులో నరేష్ పెళ్లి చూపులకు వెళతాడు. కామెడీ సీన్స్ అవన్నీ ఉంటాయి. కారు చెడిపోయింది అని చెప్పి ఆ రాత్రి అక్కడే ఉంటాడు, అక్కడే పడుకుంటాడు. హీరోయిన్ పాడే పాట. రాత్రిపూట ఆరు బయట మంచం వేస్తారు పల్లెటూళ్ళలో. నరేష్ పడుకొని ఉంటాడు, హీరోయిన్ పాట పాడుతుంది. జానకి గారి గొంతు. అది కాదు స్పెషాలిటీ, హీరోయిన్తో పాటు హీరోయిన్ బామ్మ కూడా ఉంటుంది. హీరోయిన్ బామ్మ కూడా ఆ మధ్యలో పాట పాడుతుంది. ఆ హీరోయిన్ బామ్మ గొంతు కూడా ఎస్ జానకి గారి గొంతే. అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరింక అనే పాట మీరు వినొచ్చు శ్రీవారి శోభనం సినిమాలో. హీరోయిన్ గొంతు జానకి గారిదే, బామ్మ గొంతు జానకి గారిదే. అంటే ఎలాంటి మాయ ఉందో చూడండి గొంతులో. అంటే ఆమె గొంతులో ఉండే వైవిధ్యానికి ఉదాహరణలు చెప్తూ ఉన్నాను. మంచు పల్లకి సినిమా, వంశీ గారి మొట్టమొదటి సినిమా. మేఘమా దేహమా అనే పాట ఉంటుందండి. అసలు ఆమె గొంతులో పలికినటువంటి ఆర్ద్రత అద్భుతం. అలాగే మీ అందరికీ తెలిసిన సినిమా నిరీక్షణ సినిమా. ఆకాశం ఏనాటిదో ఆ సాంగ్ ఉంటుంది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అని చెప్పే పాట. జానకి గారి స్వరంలో పలికినటువంటి ఆ ప్రేమ తత్వం, ప్రశాంతత ఎక్కడికో అండి మనల్ని అసలు ఆ ఊటీ, కొడైకెనాల్ అలాంటి ప్రాంతాల్లో తీస్తారు ఆ సినిమా. నిరీక్షణ సినిమా అక్కడికి తీసుకెళ్తుంది మనల్ని. ఒక ప్రేమ తత్వము, చాలా అద్భుతమైన పాట. అలాగే వంశీ గారి రెండో సినిమా సితారాలో వెన్నెల్లో గోదారి అందం పాట. జానకి గారి గొంతులో పలికించిన ఆవేదన మనం చూడొచ్చు. ఆమెమి ఏడుస్తూనో ఇది పడుతూనో ఆవేదన అవన్నీ కాదండి. ఆమె చాలా క్యాజువల్ గా నిలబడి పాడుతున్నట్టే కనిపిస్తారు, కానీ ఆ గొంతులో పలికించినటువంటి ఆవేదన అద్భుతం. అంటే ఇవన్నీ అండి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలాగే శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు ఆ లెటర్ రాసేటప్పుడు హీరోయిన్ పూర్ణిమ పాడే పాట జానకి గారి స్వరంలో ప్రతిఫలించిన అల్లరి మనం చూడొచ్చు. అంటే ఎలాంటి భావ వైవిధ్యం ఉందో చూడండి. అంటే అప్పటి హీరోయిన్ల నుంచి మొదలెట్టి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకు ఆలంబన అయ్యింది జానకి గారి గొంతు. అంటే తెర ముందు కనిపించే హీరోయిన్లకు ఆమె స్వరం అతికినట్టుగా సరిపోయింది, అంత బాగా పాడారు. ఇంకా జానకి గారి నైపుణ్యాలను మనం విశ్లేషించుకుంటే డిజిటల్ టెక్నాలజీ, పిచ్ కరెక్షన్ ఇలాంటివేవి లేని ఆ కాలంలోనే ఆమె కేవలం తన ప్రాక్టీస్ టెక్నిక్లతో అసాధ్యమైన స్వరాలను పలికించారు. వోకల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. అంటే అసాధారణమైన వాయిస్ మాడ్యులేషన్ అండి ఆమెది. అంటే అతిపెద్ద బలం ఏంటి అంటే తన గొంతును ఎలాగైనా సరే మార్చగలగడం. ఒకే పాటలో లేదా వేరువేరు పాటల్లో ఓ చిన్నపిల్లవాడిలాగా, నవ వధువులాగా, బామ్మలాగా, పల్లెటూరి పడుచులాగా, ఒక మోడ్రన్ హీరోయిన్ లాగా రకరకాలుగా గొంతు మార్చి పాడగలరు. ఒకే రికార్డింగ్ లో 2 వేరువేరు పాత్రలకు ఆమె స్వయంగా డ్యూయట్ పాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటే పాటలో ఒక్కోసారి ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లను పెట్టి పాటలు తీసేవారు కదండి. అలాంటి టైంలో కూడా ఇద్దరు హీరోయిన్లకు మార్చి మార్చి పాడడం, అంటే ఇద్దరు సింగర్స్ పాడుతున్నారేమో అన్న ఫీల్ మనకు వచ్చే విధంగా పాట పాడడం. ఇక క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఎక్స్ప్రెషన్స్ అలాగే భావ ప్రకటన విషయానికి వస్తే పాటలోని సాహిత్యాన్ని కేవలం ఏదో ఆలపించడం కాకుండా ఆ పాత్రలోని సంతోషమా, బాధన, శృంగార రసమా, లేదు విరహముందా, ఇవన్నీ కూడా అండి తన శ్వాస ద్వారా పలికించేవారు. అంటే పాట మధ్యలో ఆమె ఇచ్చే చిన్న చిన్న హమ్మింగ్లు, నవ్వులు, నిట్టూర్పులు ఇవన్నీ అండి ఆ పాటకు ప్రాణం పోసేవి. క్లాసికల్ ప్రెసిషన్ అండి అసలు. అంటే వితౌట్ ఫార్మల్ ట్రైనింగ్ ఏదైనా పాట ఇచ్చినా కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆల్రెడీ పట్టుంది కాబట్టి నిజానికి జానకి గారు కర్ణాటక సంగీతంలో అంటే అధికారికమైన పెద్ద శిక్షణ ఏం తీసుకోలేదు. కొంచెం రోజులు నేర్చుకున్నారు మొదట్లో, కానీ అధికారికంగా సాధికారికంగా శాసించగలిగేంతటి స్థాయి శిక్షణ ఏం తీసుకోలేదు. అయినప్పటికీ క్లిష్టమైన రాగాలను, గమకాలను, కఠినమైన బృహత్ స్వరాలను అవలీలగా పాడేవారు. ఇక సంగీత దర్శకుడు ఇళయరాజా గారి అత్యంత కష్టమైన క్లాసికల్ కంపోజిషన్స్ కు ఆమె పర్ఫెక్ట్ చాయిస్ గా మారారు. డిక్షన్ అండి, ఇంపెక్కబుల్ డిక్షన్, అంటే స్పష్టమైన ఉచ్చారణ. జానకి గారు అంటే మాతృభాష తెలుగే అయినప్పటికీ తెలుగు పాటలు పాడడం పక్కన పెట్టండి, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ దాదాపు 20 భాషల్లో అండి ఎక్కడ స్లాంగ్ మారకుండా ఆయా భాషల పట్టును మళ్ళీ అక్కడ ఉండే యాసను అంటే ఆ డిక్షన్ ని పక్కాగా అండి పర్ఫెక్ట్ గా పలికించేవారు జానకి గారు. ఇంకా వారి పాటల ప్రత్యేకత ఏంటంటే మెలోడీ అలాగే శృంగార భావాలు. కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే రొమాంటిక్ గా పాడడం, అలాగే సెడక్టివ్ మెలోడీస్ ఉంటాయి. ముఖ్యంగా 80ల కాలంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉండేది. ఇళయరాజా గారి పాటలు కావచ్చు, ఈవెన్ రాఘవేంద్రరావు గారి సినిమాలు, చాలా సినిమాలు సెడక్టివ్ మెలోడీస్,
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు, ఇళయరాజా గారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చినటువంటి శృంగార గీతాలు ఒక ట్రెండ్ సెట్టర్. అన్వేషణ సినిమాలో కీరవాణి ఆ పాట, అలాగే అభినందన సినిమాలో మంచు కురిసే వేళలో, ఇలాంటి పాటల్లో క్లాస్ మెలోడీని మెయింటైన్ చేస్తూనే గొంతులో రొమాంటిక్ ఫీల్ ని గరిష్టంగా పలికించగలగడం ఆమె ప్రత్యేకత, మనం నీట్గా చెప్పుకుంటే. అలాగే హై ఎనర్జీ అండ్ హై పిచ్ బీట్స్, సంగీతపరమైన సవాళ్లు ఉంటాయి. ఇళయరాజా గారి ఫాస్ట్ బీట్స్ లేకపోతే వెస్ట్రన్ క్లాసికల్ ఫ్యూజన్ పాటలను అందుకోవడం చాలా కష్టం ఎవరికైనా. కానీ జానకి గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడాం, 16 ఏళ్ల వయసు, సిరిమల్లె పువ్వా సాంగ్ అడిగాను నేను రాయండి అని చెప్పి, ఎంతమంది రాశారు కామెంట్ సెక్షన్లో. ఆ సాంగ్ అండి మీరు చూడడానికి ఒక గ్రామీణ యువతి పాడుతున్న పాటలాగా ఉంటుంది, కానీ మళ్ళీ కొంత వెస్ట్రన్ క్లాసికల్ కలుపుతున్నట్టు, అసలు చాలా అద్భుతమైన కంపోజిషన్ పాట. అలాగే మీరు చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి ఇళయరాజా గారే కంపోజ్ చేసింది. అందులో మీరు యమహోని యమా యమా అందం సాంగ్ వినండి, జానకి గారు పాడిన విధానం చూడండి. హై ఎనర్జీ సాంగ్స్, ఎక్కడ అండి శృతి తప్పకుండా ఊపిరి బిగబట్టి పాడేవారు. మీకు ఇంతకుముందు చెప్పానే, అన్వేషణ సినిమాలో కీరవాణి సాంగ్ ఉంది. ప్రత్యేకత ఏంటంటే లో పిచ్ నుంచి హై పిచ్కి వాయిస్ని స్మూత్గా షిఫ్ట్ చేస్తూ శ్వాసను కంట్రోల్ చేసిన విధానము చాలా అద్భుతం, జానకి గారు పాడిన విధానం. ఈ సిరిమల్లె పువ్వ సాంగ్లో కూడా మీరు చూస్తే ఆ టీనేజ్ అమ్మాయి శ్రీదేవి, ఆ టీనేజ్ అమ్మాయి తాలూకు యవ్వన ఉత్సాహాన్ని, అమాయకత్వపు ఆర్తిని వయసుతో సంబంధం లేకుండా గొంతులో పలికించారు జానకి గారు. ఇక సువ్వి సువ్వి సువ్వాలమ్మ స్వాతిముత్యం సినిమాలో అది జానపద శైలిని తలపిస్తుంది, అంటే ఒక ఫోక్ బేస్. అలాగే ఎమోషనల్ బిట్స్ ఉంటాయి, వాటన్నింటినండి సమానంగా బ్యాలెన్స్ చేయడము జానకి గారి ప్రత్యేకత. అన్నట్టు ఎస్ జానకి గారి పాటలు అనగానే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పాట వేటూరి గారు రాసిన ప్రతిఘటన సినిమా కోసం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఆ సాంగ్ అసలు ఏ రేంజ్ సాంగ్ అండి. ఆ సాంగ్ జానకి గారు పాడిన విధానము అద్భుతం. అంతేకాదు జానకి గారు ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అప్పటి వరకు మహిళలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించింది కనుక మనం చూస్తే భానుమతి గారు, లీలా గారు, ఆ తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలు ఎవరయ్యా అంటే జానకి గారే. అంటే ఆమె టాలెంట్ ఏ స్థాయిలో ఉందనే చెప్తున్నాను. ఇక ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అండి, భావోద్వేగాలు, ప్రేమ, దుఃఖం, భక్తి, జానపదం, వీటన్నింటినీ స్పష్టంగా వ్యక్తం చేశారు తన పాటల్లో. క్రిస్టల్ క్లియర్ డిక్షన్ అండి, పదాల స్పష్టత ఆమె ప్రత్యేకత. అలాగే అడాప్టబిలిటీ విషయానికి వస్తే పిల్లల గాత్రం నుంచి పెద్దల వరకు, ఫాస్ట్ టెంపో నుంచి స్లో మెలోడీస్ వరకు ఏ స్టైల్లో అయినా సరే సరిపోతుంది. ఇళయరాజా గారు, పెండియాల గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, ఇట్లా గొప్ప గొప్ప సంగీత దర్శకులతో, రాజన్ నాగేంద్ర గారు, అలాంటి వారితో అద్భుతంగా కలిసి పనిచేశారు. ఇంకా ప్రత్యేకత ఏంటంటే తక్కువ ఇంటెన్సిటీతో ఎక్కువ స్వీట్నెస్ తెప్పించగలిగే సామర్థ్యం ఆమె గొంతులో ఉండడం వల్ల ఆమె గాత్రము మెత్తగా ఒక కైండ్ ఆఫ్ ఒక హస్కీ టచ్ తో, విస్పరింగ్ ఎఫెక్ట్ తో ఆకర్షిస్తూ ఉంటుంది. భాషల సారాంశాన్ని చాలా సులభంగా సంగ్రహించగలిగే సామర్థ్యం జానకి గారికి ఉంది. అన్ని వేల పాటలు భావం చెడకుండా పాడడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎమోషనల్ డెప్త్ చాలా ఉంటుందండి. కథానాయిక యొక్క భావాలను గాత్రంతో జీవం పోస్తూ పాటలకు ఒక సరికొత్త వన్నె తీసుకొచ్చిన జానకి గారు క్లాసికల్ ప్లస్ మోడ్రన్ బ్లెండ్, అంటే సాంప్రదాయ సంగీతం నుంచి అత్యంత ఆధునికమైన ట్యూన్స్ వరకు చాలా అద్భుతంగా పాడారు. ఇక బాలు గారితో, పిబి శ్రీనివాస్ గారితో, ఇట్లా చాలా గొప్ప గొప్ప సింగర్స్ తో రొమాంటిక్ డ్యూయట్స్, ఆమె పాడిన పాటలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇంకా మరికొన్ని అద్భుతమైన పాటల విషయానికి వస్తే, పూజాఫలం సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఒక క్లాసిక్ ఉంది, పగలే వెన్నెల అనే సాంగ్. మెలోడియస్ సాంగ్ అన్నమాట. ఎంత బాగా పాడారో చూడండి జానకి గారు. అలాగే పెండ్యాల గారి సంగీతంలో నీలి మేఘాలలో పాట, బావమరదళ్ళు అనుకుంటాను సినిమా పేరు, ఆ పాట కూడా వినండి. జానకి గారి అద్భుతమైన ప్రతిభను నిరూపించిన పాట. కొన్ని పాటలు చాలా కాంప్లెక్స్ గా ఉన్నట్టు మనకు కనిపించదు వినేటప్పుడు. ఇప్పుడు నీలీల పాడేదే దేవా పాట వింటుంటేనే మనకు అర్థమైపోతుంది అది చాలా కాంప్లెక్స్ పాట అన్నది. కానీ కొన్ని పాటలు మనకు వింటుంటే ఇంత కాంప్లెక్స్ గా లేదే అని అనిపిస్తుంది, కానీ నిజంగా పాడే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కాంప్లెక్సిటీ ఉందో. నీలి మేఘాలలో పాట అలాంటి కాంప్లెక్సిటీ ఉన్నటువంటి పాట. ఇంకా మనకు ఈ వెంకటేష్ విజయశాంతి గారి సినిమా ఉంటుంది చూడండి, చిన్నరాయుడువా, బుల్లి పిట్ట బుజ్జి పిట్ట సాంగ్ ఉంటుంది, అది కూడా జానకి గారే పాడారు. చాలా చాలా అద్భుతంగా పాడారండి. మీ గువ్వా గోరింకతో సాంగ్ చిరంజీవి గారు, భానుప్రియ గారి సాంగ్, అది కూడా భానుప్రియకు నేపథ్య గానం జానకి గారు. ఆ పాట కూడా మీరు విన్నప్పుడు తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట రాక్షసుడు సినిమాలో సుహాసిని గారికి నేపథ్య గానం. ఇట్లా ఎన్నెన్నో అద్భుతమైన పాటలు. అంటే ఆమె వోకల్ రేంజ్ అండి, వర్సటాలిటీ ఎలా ఉంటుందంటే చాలా తక్కువ
ఆక్టేవ్స్ నుంచి అత్యధిక ఆక్టేవ్స్ వరకు సులభంగా చేరుకోగలిగే సామర్థ్యం ఉంటుంది. హెడ్ వాయిస్, చెస్ట్ వాయిస్ రెండింటిని నైపుణ్యంగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన లెజెండరీ సింగర్ ఎస్ జానకి గారు మన తెలుగువారవడము మనకు గర్వకారణము. వారు జూన్ 11వ తేదీ పరమపదించారు. వారి ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ అది విషయం. ధన్యవాదాలు.